యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయగిరి దగ్గర RRR రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. HMDA ఆఫీసును ముట్టడించేందుకు RRR భూ నిర్వాసితులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యగా రైతులను అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు, CPM నేతలు మండిపడ్డారు. RRR బాధితుల అరెస్టు మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. RRR వెనక్కి వెళ్లే వరకు పోరాటం కొనసాగుతుందని CPM నేతలు స్పష్టం చేశారు. వెంకరెడ్డి గారు ఆర్గానిక్ హోటల్ల RRR రోడ్డు భూబాధ్యులకు పిలుచుకొని ఏం చెప్పిండంటే, రైతులారా ఎక్కడ కూడా మీరు పోకండి, నేను భరోసా ఇస్తున్నా, ఆ అలాంట్మెంట్ మారుస్తా, మీరు ఎక్కడ కూడా ధర్నాలలో పాల్గొద్దని చెప్పిండు. కానీ మళ్ళా ఈరోజు తెల్లారక ముందే రైతులను పట్టుకొచ్చి నారాయణపూర్ పోలీస్ స్టేషన్లో పొద్దుగాల 5:30 గంటల నుంచి మొదలు పెడితే 10 గంటల వరకు రైతులను పట్టుకొచ్చి నారాయణ పోలీస్ స్టేషన్లో పెడుతురు. అసలు మంత్రి ఆలోచన ఏంది? ఒక రోకేమో న్యాయం చేస్తా అంటుండు, మరొక రోకు అరెస్టు చేస్తా అంటుండు. ఈ మంత్రి గారు ఏదైనా ఒకటి స్పష్టంగా రైతులకు హామీ ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మీకు న్యాయం చేస్తా, కానీ మీరు ఎక్కడ వెళ్ళకూరు అంటుండు. మరి ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మరి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ